స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా సీఎస్పురం మండలం బోయమాడుగులలో ఉన్న పురాతన సీతారామాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమంలో ఉత్తర ముఖంగా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల్ని ఉంచి భక్తులు దర్శించారు. అనంతరం గరుడనిపై గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ పుష్ప మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం వైభవంగా జరిపించారు. ఇది అత్యంత పురాతనమైన ఆలయం. ప్రతి సంవత్సరం ధనుర్మాసము 30 రోజులు శ్రీ పట్టాభి సీతారామస్వామి వారి పద్మ పదములపై ప్రసరించే సూర్య తేజో కిరణ పుంజ అద్భుత దృశ్యం. ఇక్కడి విశేషమని ఆలయ ట్రస్టీ పివి రామిరెడ్డి గారి పేర్కొన్నారు. వీక్షించి అద్భుత అనుభూతి పొందాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పి రామ్రెడ్డి, వెంకట రామదాసు, కమిటీ ప్రెసిడెంట్ 2 బైరెడ్డి తిరుపతి రెడ్డి, సెక్రటరీ 3 అక్కి సంజీవ్ రెడ్డి, కమిటీ మెంబర్ ఎనుముల రమణారెడ్డి, ట్రెజరర్ 5 మునగల తిరుపతి రెడ్డి, కమిటీ మెంబర్ 6 కార్తీక్, 7 కె ముని శేఖర్ రెడ్డి, కొమ్మమూరు మురళీకృష్ణ, సీనియర్ పాత్రికేయులు కొమ్మమూరు మణికుమార్, ఇంటూరి రామకృష్ణ, తెల్లాకుల రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.